లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దని ట్రాఫిక్ ఎస్ఐ సూచన. కోదాడ పట్టణంలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని, తల్లిదండ్రులు కూడా ఇలాంటి చర్యలకు అనుమతించరాదని ఆయన హెచ్చరించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ట్రిబుల్ రైడింగ్, అతివేగం ప్రాణాలకు ప్రమాదకరమని తెలిపారు. అలాగే సోషల్ మీడియా వినియోగంపై కూడా అవగాహన కల్పించారు. అనుమానాస్పద లింకులు తెరవకూడదని, సైబర్ నేరాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి మంచి భవిష్యత్తు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు డి మార్కండయ్య, ట్రాఫిక్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ కూడా రూల్స్ పాటించే విధంగా, రోడ్డు నియమాలు పాటించే విధంగా ట్రాఫిక్ పోలీసులు చేస్తారు. అవునా? మరి మీలో ఎంతమందికి టూ వీలర్ నడపచ్చు? చేయకుండా ఒకసారి. అంతేనా? టూ వీలర్ అంతేనా? 10 మంది అలా అందరికీ కూడా మాట్లాడదు. పోలీస్ కస్టడీలో శ్రీహరిని ఆసుపత్రికి తరలింపు. కుప్పంలో వైసీపీ సైబర్ సెల్ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కుప్పం పోలీస్ స్టేషన్ నుంచి ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆరోగ్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఆయనను కుప్పం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఆ తర్వాత కుప్పం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచినట్లు సమాచారం. బుధవారం తాడేపల్లి వద్ద ఆయనను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం విచారణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కారంటనా మీరు ఇంటి పోలేరు అంట. కలాడేరా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న డిమాండ్. హైదరాబాద్లోని కలాడేరా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో కలాడేరా ఉర్దూ మీడియం ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన అక్కడి వసతులపై ఆరా తీశారు. పురాతన భవనంలో పాఠశాల నిర్వహణతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2 గదుల్లో 7 తరగతులు నిర్వహించాల్సి వస్తుందని, విద్యార్థులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సమీపంలోని 2 బ్లాకులు కేటాయించి ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పౌర స్పందన వేదిక నేతలు మణికిరెడ్డి, సమద్, రహమతుల్లా, అబ్దుల్లా, లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ దబీర్పుర సైదాబాద్ 1 ఈ పాఠశాల కాలాడేరాలోని ప్రభుత్వ క్వార్టర్స్లలో 2 క్వార్టర్లను అలాట్ చేసి వాటిలో నిర్వహిస్తున్నారు 1 నుంచి 7వ తరగతి వరకు. అది కూడా ఇప్పుడు ఉర్దూ మీడియంలో నిర్వహించడం జరుగుతుంది.
ఈ పాఠశాలను పరిశీలించినట్లయితే ఈ 2 క్వార్టర్లు కూడా ఇది 60-70 సంవత్సరాల క్రితం ఈ ప్రభుత్వ క్వార్టర్లు నిర్మించారు. ఏ గది చూసినా కూడా 9x9 అంటే 9 అడుగుల ఎడల్పు 9 అడుగుల పొడవుతో ఉంది. అంటే ఏ ఒక్క రూము కూడా తరగతి గదికి అనుకూలంగా లేదు. అయినా ఇక్కడ ప్రధానోపాధ్యాయులు అబ్దుల్లా గారు చాలా శ్రమ కూర్చి దీన్ని మంచి స్థాయిలో నిర్వహిస్తున్నారు. వారిని వారి ఉపాధ్యాయ బృందాన్ని నేను అభినందిస్తున్నాను. కానీ తక్షణం రాష్ట్ర ప్రభుత్వం చేయవలసింది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు కాబట్టి అనేక సందర్భాల్లో వారు చెప్పారు, హైదరాబాదులో మంచి బళ్ళు లేవు, మేము మంచి బళ్ళు కట్టిస్తామని. ఇక్కడ ఈ బడికి సంబంధించి ఈ క్వార్టర్స్లోనే B23, B7 అనే 2 బ్లాకులు పూర్తిగా డిలాపిలేటెడ్ కండిషన్లో ఉన్నాయి. అవి నివాసయోగ్యంగా లేవు, కూలిపోతున్నాయి. ఆ 2 బ్లాకులకు సంబంధించిన స్థలాన్ని కనుక ఈ GUPS స్టేషన్ దబీరుపురాకు కేటాయించి మంచి బిల్డింగ్ కడితే ఇక్కడ ప్రీ ప్రైమరీ నుంచి 10వ తరగతి వరకు బ్రహ్మాండమైన స్కూల్ నిర్వహించవచ్చు. ఇక్కడ దగ్గర ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా లేదు. అందువల్ల వేల మంది ఇక్కడ ఆ రకంగా బిల్డింగ్ కడితే కనీసం 2000 మంది పిల్లలు ఒకేసారి చేరతారనే అనుమానం కూడా ఇక్కడ అంత పెద్ద ఎత్తున పిల్లలు ఉన్నారు. ఇక్కడ నివసించే తల్లిదండ్రులు కూడా దిగువ స్థాయి, మధ్యస్థాయి కుటుంబాల వాళ్ళే తప్ప అత్యధిక ఆదాయం ఉన్న వాళ్ళు లేరు. ఇక్కడ కొంతమంది పిల్లలు అడిగితే కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టు కనిపించింది. అందుకొరకు ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ 2 అంటే ఈ కాలాడేరాలోని ప్రభుత్వ క్వార్టర్స్లో డిలాపిలేటెడ్ కండిషన్లో ఉన్న B23, B7 2 బ్లాకుల్ని GUPS స్టేషన్ దబీరుపురా కేటాయించి వెంటనే ఒక 10 కోట్ల రూపాయలు కనుక కేటాయించినట్లయితే నిర్మాణం ప్రారంభించవచ్చు. వచ్చే విద్యా సంవత్సరం మంచి స్కూళ్ళు చేయొచ్చు. ఏదైతే తను మంచి స్కూళ్లను ప్రభుత్వ స్కూల్ నిర్మిస్తా అంటున్నారో దానికి అనుగుణంగా ఇది ఉంటుందని తెలియజేస్తున్నా. అందుకొరకు ఈ ప్రాంత ప్రజలు కూడా ఇక్కడి స్థానిక శాసనసభ్యులు లేదా ఇక్కడ స్థానిక డివిజన్ కార్పొరేటర్ కానీ వారందరూ కూడా చొరవ తీసుకొని ఇక్కడ మంచి బడి కట్టించడానికి కృషి చేయాలని, మేము కూడా తెలంగాణ పౌర స్పందన వేదిక వైపు నుంచి నేను ఒక మాజీ ఎమ్మెల్సీగా శాసనమండలి సభ్యునిగా ఇక్కడున్న లోకల్ పర్సన్ अच्छा कौन है ऑटो ऑटो किसका है तुम हॉल टिकट ले మీకు టైం లేకపోతే हाँ कारपोरेटर अच्छा है कारपोरेटर में कोऑपरेटिव अब्रार उसके मिसेस है उनके मिसेस అవుతుంది కదా మీరు ఎక్కడ నివాసం ఇక్కడ ఇంగ్లీష్ सर इधर सुमैया क्या बेटे गुलफशा నిదా ఫాతిమా అక్కడ వరకు ఉంది సార్ ఆ బోర్డర్ వరకు ఉంది బార్డర్ వరకు క్వార్టర్ ఇక్కడ ఈ 2 ఉన్నాయి సైడ్లో ఉన్నారా సైడ్లో ఎవరు ప్రైవేట్ స్కూలా ఇవాళ ఎందుకు మొత్తం చెంచలవాడు ఇక్కడ प्राइवेट स्कूल कैसा बोलते हैं अच्छा है एक जमाने का मशहूर स्कूल स्कूल మేమన్నది ఈ బడి బిల్డింగ్ బాగలేదు, వాటర్స్ డిలాపిలేటెడ్ ఉన్నాయి కొన్ని. ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్ లో నూనె బదులు నీరు, వినియోగదారుడికి షాక్. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల క్రాంతి కాలనీకి చెందిన శరత్ యాదవ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫ్రీడమ్ 5 లీటర్ల ఆయిల్ క్యాన్లో నూనెకు బదులు నీరు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. శరత్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం అతను జెప్టో ద్వారా ఫ్రీడమ్ బ్రాండ్ ఆయిల్ క్యాన్ను ఆర్డర్ చేయగా డెలివరీ అయిన తర్వాత
క్యాన్ను తెరిచి చూడగా అందులో నీరు ఉన్నట్లు గుర్తించాడు. ఈ విషయంపై వెంటనే జెప్టో కస్టమర్ సర్వీస్ ను సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని ఆయన మీడియాకు తెలిపారు. వినియోగదారుడిగా తాను ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని, కన్స్యూమర్ కోర్టులో కేసు వేస్తానని పేర్కొన్నారు. అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఓపెన్ చేయి. వాటర్ మొత్తం వాటరే వస్తున్నట్టున్నాయి. మొత్తం వాటర్. మార్నింగ్ జెప్టోలో ఆర్డర్ చేసినాం అన్న. ఫ్రీడమ్ ఆయిల్ 5 లీటర్స్ ఆన్ చేస్తే ఇంటికి పోయినాక ఓపెన్ చేసి చూస్తే అందులో మొత్తం వాటర్ వస్తుంది. ఇది దానికి సంబంధించిన ఇన్వాయిస్. మన నార్మల్ విజువల్ కొట్టు రాదు. అప్పుడు కింద అది కింద లైట్ నా పేరు శరత్ యాదవ్ అన్న. బోడుప్పల్లోని చెంగిచెర్లలో ఉంటాను నేను. జెప్టోలో 5 లీటర్స్ ఫ్రీడమ్ ఆయిల్ ఆర్డర్ పెడితే దాంట్లో మొత్తం ఆయిల్ రావడం జరిగిందన్న. మా ఇంట్లో వాళ్ళు ఓపెన్ చేసి ఆయిల్ వాటర్ రావడం జరిగింది. ఆయిల్ ప్లేస్లో ఇంట్లో వాళ్ళు ఓపెన్ చేసి చూసి కుకింగ్ స్టార్ట్ చేద్దామని చూసి దాంట్లో పోయేసరికి మొత్తం వాటరే కనిపిస్తుంది. సో ఏందా అని చెప్పి ఇక్కడ జెప్టో దగ్గర రావడం జరిగింది. వాళ్ళని అడిగితే వాళ్ళు స్టోర్ ఇన్ఛార్జ్ లేరు ఇక్కడ ప్రస్తుతానికి. వారు ఇక్కడ ఫ్రీడమ్ కంపెనీ వాళ్ళని పిలవండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ టైం అని చెప్పి జరిగారు. సో మీరు ప్రూఫ్ కూడా చూడొచ్చు అన్న, కావాలంటే ఒకసారి. ఇందులో మొత్తం వాటరే ఉన్నాయి. సో ప్రతిసారి ఇలాంటి ఇష్యూలు జరుగుతున్నాయి, లేదంటే ఇది ఎక్కడ జరిగింది అనేది మనం దీనికి సొల్యూషన్ చూడాలన్నా. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. మనం ఇది హెల్త్తోని వాళ్ళు చెలగాటాలు ఆడుతూ ఉన్నారు. దీని మీద సరైన యాక్షన్ తీసుకోవాలని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానన్న. ఎందుకంటే మనం ఏది తినాలన్నా కూడా స్టార్ట్ చేసేది కుకింగ్ ఆయిల్తోనే. ఇలాంటి కంపెనీకి సంబంధించిన కుకింగ్ ఆయిల్ కూడా ఇంత దారుణంగా కల్తీ జరిగితే మనం ఇంకేమీ ఆర్డర్ పెట్టుకోవాలి. ఒక బ్రాండెడ్ కంపెనీ అని చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి కంపెనీలో ఇంత దందా జరుగుతుందంటే ఇది ఎక్కడ జరిగింది, దీనికి కారకులు ఎవరనేది కూడా మనకు తొందరగా చెప్పాలన్నా. దీని మీద యాక్షన్ కూడా తీసుకొని దీనికి సొల్యూషన్ ఏందని కూడా చెప్పాలని నేను మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఇది తీసుకొని వచ్చి జెప్టో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు అనేది సరిగా చెప్పట్లేరు. దీనికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారా లేరా తెలియదు. ఎవరో నేను ఇన్ఛార్జ్ అంటే సెక్యూరిటీ కూడా నేనే ఇన్ఛార్జ్ అన్నట్టు వచ్చి చెప్పండి అని ఆయన క్వశ్చన్ చేస్తాడు. సరైన వ్యక్తి కూడా లేరు ఇక్కడ మాట్లాడడానికి. ఎవరు అని చెప్పి ఫోన్లో కాంటాక్ట్ చేస్తే మేము వస్తాం, మాట్లాడతాం, ఎట్లా జరిగిందని అడుగుతామో తప్పించి ఇప్పుడు మేము వచ్చి కూడా 10 మినిట్స్ పైన అయిందన్న. ఇది జరిగి కూడా మనకు 1 అవర్ పైన అయింది. ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, ఎవరు రాలేదు. సో మేము వాళ్ళ నుండి ఏం రిప్లై వస్తానో ఎదురు చూస్తూ ఉన్నామన్న. ఇది నేను ఓపెన్ చేసే టైంకి సీల్డే ఉంది. సీల్డ్ ఓపెన్ చేసిన తర్వాత ప్రిపేర్ స్టార్ట్ చేస్తే వంట స్టార్ట్ చేసే టైంకి అందులో పోస్తుంటే అప్పుడు ఆయిల్ ప్లేస్లో వాటర్ కనిపిస్తున్నాయి మొత్తం. అదే ఇప్పుడు జెప్టో వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నది కూడా సరిగా తెలియదు, అసలు ఉన్నాడా లేదా తెలియదు. ఏమన్నాడు సెక్యూరిటీ నాకు చెప్పండి అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. సెక్యూరిటీ కూడా చెప్పిన తర్వాత లోపల తీసుకు ఎవరో పర్సన్ చూపి ఈయన ఇన్ఛార్జ్ అని చెప్పి మాట్లాడితే ఎవరితో మాట్లాడిపించిండు. మాట్లాడితే మేము చూస్తాం చేస్తాం అన్నట్టే మాట్లాడడం. కానీ ఇప్పటివరకు సరైన పర్సన్ వచ్చి మేము మాట్లాడిపిస్తామన్నా అని అయితే ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు నాకు. స్లో 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 దగ్గర 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 అది ఏంది, అది 5 రూపాయలు 10 రూపాయలు ఐటమ్, అది 5 లీటర్లు. అది ఎక్కడ కట్టేది ఇప్పుడు ఏం చెప్పి ఖమ్మం
ఖమ్మం కాంగ్రెస్ నేత మహమ్మద్ జావేద్ కు మంత్రి పొంగులేటి నివాళులు. ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు మహమ్మద్ జావేద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాళులర్పించారు. సూర్యాపేట సమీపంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన జావేద్ పార్థివ దేహానికి ఖమ్మం పట్టణం రెడ్ హిల్స్ లోని వారి స్వగృహానికి వెళ్లి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జావేద్ అకాల మరణం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు తీరని లోటని, ఆయన పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి పేర్కొన్నారు. వారి కుటుంబానికి పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల ఖర్చు తిరిగి ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా. సుమన్. సత్యవేడు నియోజకవర్గంలో సంచలన వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన గత ఎన్నికల్లో నియోజకవర్గంలో ఖర్చు పెట్టి గెలిచామని, ఆ మొత్తం తిరిగి చెల్లిస్తే పదవిని వదులుకుంటామని వ్యాఖ్యానించారు. ఒక ఎస్సీ నియోజకవర్గంలో అగ్రవర్ణాల వ్యక్తిని ఇన్ఛార్జిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. సత్యవేడు సీఐ ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ రాజ్యాంగం సత్యవేడులో అమలు కావడం లేదని వ్యాఖ్యానించారు. పార్టీలో గౌరవం లేకపోతే కొనసాగాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తన తండ్రి అయిన ఎమ్మెల్యేపై పార్టీలోని వారే కుట్రలు చేస్తున్నారని సుమన్ ఆరోపించారు. నాన్నగారు ఎమ్మెల్యే టికెట్ రాకముందు గంగా ప్రసాద్ సారు పెద్ద గారి ఆదేశాల మేరకు చంద్రబాబు సార్ గారిని, లోకేష్ సార్ గారిని కలవడం జరిగింది. టికెట్ అడగకుండే గంగాప్రసాద్ గారు టికెట్ తీర్చారు. గంగాప్రసాద్ సార్ గారికి పాదాభివందనాలు, చంద్రబాబు సార్ గారికి, లోకేష్ అన్న గారికి నమస్కారాలు. ఆ నాన్నగారు ఆరోగ్యం బాగలేనప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గారు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి విచారించడం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ గారికి పాదాభివందనాలు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు పాదాభివందనాలు. నియోజకవర్గంలో నాన్నగారికి ఓటేసినటువంటి ఓటర్స్ మహాశయులకి, నాన్నగారి అభిమానులకి, దాదాపు ఆదిమూలం అభిమానులు 30 నుంచి 40 వేల ఓటర్స్ తో వ్యక్తిగతంగా ఆదిమూలం వ్యక్తిపైన అభిమానంతో 40 వేల ఓటు పోలైంది. టీఆర్ఎస్ పార్టీ తరఫున 30,000 ఓటు పోలైంది. నాన్నగారు గెలిచిన తర్వాత మా కుటుంబాన్ని, మా నాన్నగారిని వెన్నుముక్క వెనకాల నుంచి పొడవడం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఆర్థిక బలంగా మేము కష్టపడి అప్పు తీర్చుకొని గంగాప్రసాద్ తో మాట్లాడుకొని ఖర్చు చేసినటువంటి అమౌంట్ ఎంతని గంగాప్రసాద్ సార్ తెలుసు, చంద్రబాబు సార్ గారు తెలుసు, లోకేష్ గారు తెలుసు. కానీ ఈ రోజు పరిస్థితి మా నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వుడైన నియోజకవర్గంలో ఎస్సీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నాన్నగారిని సస్పెండ్ చేయడం జరిగింది. నాన్నగారు సస్పెండ్ అయిన తర్వాత ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీనే ఎందుకు మీరు కోఆర్డినేటర్ పెట్టలేదు, ఒక ఎస్సీ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా పెట్టలేదు? దాదాపు 2,20,000 మంది ఓటర్స్ ఉన్నారు మా నియోజకవర్గంలో. దాదాపు 50 నుంచి 60,000 మంది జనాభా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. సూర్యాపేటలో ఇందిరమ్మ ఇల్లు రాక మహిళ ఆత్మహత్యా యత్నం. సూర్యాపేట జిల్లా మునగాల మండలం కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఉద్రిక్త ఘటన చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ నరసింహ, ఇతర అధికారులు పాల్గొన్న సమావేశం జరుగుతున్న సమయంలో ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తాడ్వాయి గ్రామానికి చెందిన సునీత అనే మహిళ ఇందిరమ్మ ఇల్లు తన పేరుతో మంజూరైన మరొకరికి కేటాయించారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగినట్లు సమాచారం. వెంటనే స్పందించిన అధికారులు ఆమెను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంక్షేమ పథకాల అమలులో అవకతవకలు జరుగుతున్నాయని, రాజకీయ అండదండలతో న్యాయం జరగడం లేదని మహిళ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు. దేనికమ్మా, దేనికి ఏది ఏందమ్మా మీ సమస్య? ఏందమ్మా ఏమైంది? అమ్మా ఏమైందమ్మా, ఏంది మీ సమస్య? ఏందమ్మా, దేనికమ్మా నువ్వు? అమ్మా ఏం జరిగిందమ్మా? అమ్మా ఆయన కూడా
స్వీయ జనగణనలో వివరాలు నమోదు చేసిన సీఎం చంద్రబాబు. అమరావతిలో ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తన వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆన్లైన్ వివరాల నమోదు ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. se.census.gov.in వెబ్సైట్ ద్వారా ముఖ్యమంత్రి తన వివరాలను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ జనగణన డైరెక్టర్ జె నివాస్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెల 30వ తేదీ వరకు ప్రజలు స్వయంగా ఆన్లైన్లో తమ ఇళ్ల వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మే 1 నుంచి 30 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి భౌతిక గణన చేపడతామని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సంక్షేమం మరియు అభివృద్ధి ఫలాలు సమానంగా అందాలంటే కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జనగణన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలంతా ఈ ప్రక్రియలో భాగస్వామ్యులు నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.